హాయ్ అండి, నమస్తే. నేను మీ లక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఎగ్ ఫ్రై చేయబోతున్నామండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఎక్కువ మసాలాలు వేయకుండా సింపుల్గా చేసుకున్న టేస్ట్ మాత్రం అదిరిపోతుందండి. నేను మా ఇంట్లో ఎలా అయితే చేస్తానో అలానే చూపిస్తూ ఉన్నానండి. ఇలా చేస్తే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. తినే కొద్దీ తినాలనిపిస్తూ ఉంటుందండి. ఎగ్గుతో మనం ఎన్నో విధాలుగా చేసుకుంటూ ఉంటాం కదా. ఇలా కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇది ఎలా చేయాలనో దీని తయారీ విధానం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం రండి. ముందుగా ఒక 4 కోడిగుడ్లు తీసుకునేసి ఉడకపెట్టి పక్కన ఉంచుకోవాలి. నేను ఆల్రెడీ ఉడకపెట్టి పెట్టినానండి. ఒకవేళ మీరు ఎక్కువ తీసుకోవాలన్నా తీసుకోవచ్చు. నేనైతే 4 గుడ్లతో చూపిస్తూ ఉన్నాను. ఈ గుడ్లకు సరిపడేట్టుగా ఒక 3 ఉల్లిపాయలండి. 4 గుడ్లకి 3 ఉల్లిపాయలు. మొత్తం మనకి ఉల్లిపాయలే కాబట్టి ఈ ఉల్లిపాయల్ని సన్నగా కట్ చేసుకోవాలి. ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇవి తీసి పక్కన పెట్టుకునేసి మనం కోడిగుడ్లను కూడా ఇలా మధ్యలోకి కట్ చేసుకునేసి లోపల ఉండే తెల్ల సొన వచ్చేసి మనకి అట్లే గుడ్డుగానే ఉండాలండి. ఇలా కట్ చేసుకున్నామంటే ఇలా రెండుగా వస్తుంది కదా. ఇప్పుడు లోపల ఉండేది పక్కన పెట్టుకునేసి ఇవి వచ్చేసి మీకు ఎలా నచ్చితే అలా కట్ చేసుకోండి. నేనైతే ఇలా పొడుగ్గా కట్ చేసుకుంటా ఉన్నాను. ఇలా పొడుగ్గా అయితే మనకి కొంచెం నూనెలో ఫ్రై అయ్యేప్పుడు కూడా నలిగిపోకుండా ఉంటాయి కదా, కాబట్టి ఇలా చేసుకుంటా ఉన్నానండి. ఇప్పుడు ఇంకొకటి కూడా చూపిస్తూ ఉన్నాను చూడండి. ఇలా కట్ చేసుకునేసి లోపల ఉండే పచ్చసొన తీసుకున్నాం కదా, దీన్ని పక్కన ఉంచుకునేసి ఇప్పుడు దీన్ని కూడా సేమ్ ఇలానే కట్ చేసుకోవాలండి. మిగతా 2 కూడా అలానే చేసుకునేద్దాము. మొత్తం ఇలా కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టుకునేసి అందులో ఒక 4 స్పూన్లు ఆయిల్ వేసుకునేసి ఆయిల్ హీటెక్కిన తర్వాత ఈ ఉప్పులంతా వేసుకునేద్దాము. ఇప్పుడు ఇందులో కొద్దిగా ఉప్పు, కొద్దిగా పసుపు, కొద్దిగా మిరప్పొడి వేసుకునేసి మంట అనేది మీడియంగా కానీ సిమ్లో కానీ పెట్టుకునేసి ఇవి బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇట్లా గరిటెతో చిన్నగా తిప్పుకోవాలి. మనం ఎక్కువగా గట్టిగా తిప్పినామంటే ఫాస్ట్గా అవి 2 ముక్కలుగా అయిపోతాయి. కాబట్టి ఇలా చిన్నగా నిదానంగా అటు ఇటు తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా 1 నిమిషం తర్వాత చూస్తే బాగా ఫ్రై అయిపోయినాయి కదా. ఇప్పుడు ఇవన్నీ తీసి ఒక ప్లేట్లో వేసుకునేద్దాము. మొత్తం తీసుకునేద్దామండి. ఇలా ఫ్రై చేసుకునేస్తే చాలా బాగుంటుంది. మొత్తం ఇలా తీసుకున్నాం కదా. మనము ఇదే ఆయిల్లో ఒక 1/2 టీ స్పూన్ ఉద్దిపప్పు ఆవాలు కూడా వేసుకునేద్దాము. మనకి ఆయిల్ అయితే కరెక్ట్గా సరిపోతుంది కర్రీకి కూడా. ఇప్పుడు ఈ ఉద్దిపప్పు ఆవాలు కూడా వేసుకున్నాక ఇవి కొద్దిగా చిటపట అన్న తర్వాత ఇప్పుడు మనం కట్టుకున్నాం కదా ఉల్లిపాయలు మొత్తం వేసుకోవాలి. ఉల్లిపాయలు కూడా వేసుకునేసి మంట మీడియంలో పెట్టుకునేసి ఈ ఉల్లిపాయలు పచ్చివాసన పోయేంత వరకు బాగా ఇలా కలపెట్టుకోవాలండి. ఇలా కొద్దిగా పచ్చివాసన పోతానే ఇప్పుడు ఇందులో మనము కట్ చేసి పెట్టుకున్న 1 పచ్చిమిరపకాయ వేసుకునేసి అలానే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకునేసి దీన్ని మరొకసారి బాగా ఫ్రై చేసుకునేద్దాము. ఇలా చిన్నగా ఫ్రై చేసుకునేస్తే మనకి ఇవి కలర్ చేంజ్ అవ్వకుండా ఇలానే ఉంటుందండి. ఇప్పుడు బాగా ఇది కొద్దిగా ఫ్రై అయినాయి కదా, ఇలా అయిపోతే సరిపోతుంది. ఇప్పుడు మనం ఇందులో రుచికి సరిపడంత ఉప్పు, 1 స్పూను మిరప్పొడి, 1 స్పూను ధనియాల పొడి, 1 చిటికెడు పసుపు, 1 చిటికెడు మిరియాల పొడి, 1 చిటికెడు జీలకర్ర పొడి అండి. మిరియాల పొడి వేసి స్కిప్ మిస్ అయింది. ఇవన్నీ వేసిన తర్వాత దీన్ని ఒకసారి బాగా ఇలా కలబెట్టుకునేద్దాము. ఇలా మొత్తం బాగా కలిసిపోయిన తర్వాత మూత పెట్టి ఒక 2 నిమిషాలు బాగా మగ్గనిద్దామండి. ఈ మిరప్పొడి ధనియాల పొడి పచ్చివాసన లేకుండా ఉంటుంది. 2 నిమిషాల తర్వాత మళ్ళీ మనం మూత తీసి చూద్దాము. ఇప్పుడు ఇందులో కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకునేసి దీన్ని మరొకసారి ఇలా బాగా కలబెట్టుకోవాలి. ఇలా కొద్దిగా కలబెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులో ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా కోడిగుడ్లని, ఇవి కూడా వేసుకునేసి చిన్నగా ఇలా తిప్పుకోవాలండి. ఇవి చితికిపోకుండా ఇలా చిన్నగా తిప్పుకునేసి మంట సిమ్లో పెట్టుకునేసి మూత పెట్టి 1 నిమిషం బాగా మగ్గనిద్దాము. ఆల్రెడీ మనకి ఈ గుడ్లు ఫ్రై అయిపోయినట్టే కాబట్టి 1 నిమిషం అయితే సరిపోతుందండి. 1 నిమిషం తర్వాత మళ్ళీ మనం తీసి చూస్తున్నాము. మనకి ఇది బాగా ఫ్రై అయిపోయింది కదా. ఎంతో టేస్టీ అయిన ఎగ్ ఫ్రై రెడీ అయిపోయిందండి. ఇలా చేసినామంటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మా ఇంట్లో నేను వారానికి 2 సార్లు చేస్తానండి. మా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. మేము ఏ విధంగా అయితే చేసుకొని తింటామో అదే విధంగా చూపిస్తూ ఉన్నాను. చాలా బాగుంటుందండి ఈ ఎగ్ ఫ్రై అనేది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూసి మీకు ఎలా వచ్చిందన్న విషయం కింద కామెంట్లో షేర్ చేయండి.